హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మీకోసం ఒక యూనిక్ స్టోరీని తీసుకొచ్చాను. ఈరోజు నేను మీకు చూపించే మూవీ పేరు వ్యాంపైర్ క్లే. మనం ఇప్పటివరకు చాలా వ్యాంపైర్స్ గురించి వినే ఉంటాం, కానీ ఈ క్లే స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ వ్యాంపైర్ క్లే జపనీస్ మూవీ. దీనికి ఇంకొక పార్ట్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఈ పార్ట్ నచ్చితే కామెంట్లో పార్ట్ 2 అని చెప్పండి, నేను వెంటనే ఆ పార్ట్ 2ని చేస్తాను. ఇక స్టోరీలోకి వచ్చేస్తే ఒక స్కల్ప్చరల్ ఆర్ట్ టీచర్ అయిన ఐనా అని చూస్తాం. తన నేమ్తో స్క్రప్టింగ్ అకాడమీని ఓపెన్ చేసి పిల్లలకు క్లాసెస్ చెప్తూ ఉంటుంది. అక్కడ సడన్గా ఎర్త్ క్వేక్ రావడంతో అక్కడ ఉన్న వస్తువులు అలాగే అక్కడ స్క్రప్చర్స్ అన్నీ కింద పడిపోయి బ్రేక్ అవుతాయి. ఇంకా ఆ ప్లేస్ సేఫ్ కాదు అనుకొని క్లాసెస్ని సిటీ బయట స్టార్ట్ చేస్తుంది. ఆ ప్లేస్ మిత్సు పేరు గల ఒక స్కల్ప్చరల్ ఆర్టిస్ట్ ఇల్లు. అయినా అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంటి బయట పారతో అక్కడున్న మట్టిని అంతా ఒక లెవెల్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండగా తనకు ఒక దగ్గర ఒక కవర్లో క్లేని ప్యాక్ చేసి దాచినట్లు కనిపిస్తుంది. ఇక్కడ నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది అక్కడ దొరకడంలో ఐనాకి ఏం అనుమానం రాదు. ఎందుకు అంటే ఆ ప్లేస్ ఒక స్కల్ప్చరల్ ఆర్టిస్ట్ ఇల్లు కాబట్టి. కైన్సీ, కౌరీ, రీకో, ఐకో వీళ్ళతో పాటు ఒక స్టూడెంట్ యూకో కూడా కొత్తగా అక్కడ జాయిన్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఈ పేర్లతో స్టోరీని కంటిన్యూ చేస్తే వినే మీరు అలాగే చెప్పే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి మన తెలుగు పేర్లను ఇక్కడ యూజ్ చేస్తాను. కైన్సీకి బదులు బన్నీ, కౌరీకి బదులు సీత, రీకోకి బదులు రీత, ఐకోకి బదులు నీత, యూకోకి బదులు మీత. ఈ పేర్లను యూజ్ చేస్తూ కంటిన్యూ చేద్దాం. ఇంకా క్లాస్లో సీన్ని చూపిస్తారు. ఇక్కడ మనకి అర్థమవుతుంది టోక్యో ఆర్ట్ అకాడమీలో క్రాక్ చేయాలనుకుంటారు వాళ్ళంతా, సో దాట్ వాళ్ళకి అందులో అడ్మిషన్స్ దొరుకుతాయని. అయినా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ రోజు టాస్క్ని ఇస్తుంది. అందరి దగ్గర వాళ్ళ క్లేస్ ఉంటాయి. వాటితో స్కల్ప్చర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ రీత సీత దగ్గరున్న క్లేని కొత్తగా వచ్చిన మీతాకు ఇచ్చి ఉంటుంది. దాంతో ఐనాకి ముందు దొరికిన క్లేని సీత యూజ్ చేస్తుంది. సీత ఆ క్లేతో స్కల్ప్చర్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ క్లే దానికదే కదులుతూ ఉంటుంది. అది చూడడానికి ఆ క్లే బ్రీతింగ్ తీసుకుంటున్నట్టు ఉంది. అన్లక్కీగా సీత అది చూడదు. కొంచెం టైంలో అందరూ ఎవరి వారి స్కల్ప్చర్స్ చేస్తారు. అయినా అక్కడికి వచ్చి అందరికీ స్కల్ప్చర్స్కి ర్యాంకింగ్స్ని ఇస్తూ ఉంటుంది. సీతాకి ఫస్ట్ ర్యాంక్ అండ్ రీతాకి సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఇద్దరికి సేమ్ టు సేమ్ మార్క్స్ వస్తాయి. కానీ ఐనాకి సీత క్రియేటివిటీ నచ్చడంతో తనకి ఫస్ట్ ర్యాంక్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ రీతాకి జెలసీ స్టార్ట్ అవుతుంది. తన జెలసీ సీతాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికి సీత చేసిన స్కల్ప్చర్ దానికి అదే కదులుతూ ఉంటుంది. దాంట్లో నుంచి ఒక టెంటికల్ బయటికి వచ్చి పక్కన ఉన్న బ్లేడ్ని తన లోపలికి తీసుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ స్కల్ప్చర్స్లో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. సీతాకు మాత్రం క్లే లోపల ఉన్న బ్లేడ్ వల్ల తన ఫింగర్ కట్ అవుతుంది. కట్ అయిన దగ్గర నుండి బ్లడ్ వచ్చి క్లే మీద పడుతుంది. ఇక్కడ విచిత్రంగా ఆ క్లే బ్లడ్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అప్పుడే ఒక అతను ఆ ఇంటి బయటికి వచ్చి ఒక ప్లేస్లో తవ్వుతూ ఉంటాడు. అక్కడ ఏం దొరకకపోవడంతో చాలా భయపడిపోతాడు. ఇక్కడే మనకి అర్థమవుతుంది అతను దేనికోసం అయితే వెతుకుతున్నాడో అది క్లేయే అని. అతను అంతలా భయపడుతున్నాడు అంటే అది మామూలు క్లే కాదని అర్థమవుతుంది. ఇంకా ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఫేసెస్ని స్కల్ప్చర్ చేయమని టాస్క్ని ఇస్తుంది ఐనా. కాసేపటికి సీత స్కల్ప్చర్ని చూసి కేవలం సీతాకి మాత్రమే అడ్మిషన్స్ దొరికేలా ఉంది అంటూ మిగతా వాళ్ళని తిడుతూ ఉంటుంది. దీంతో రీతాకి జెలసీ ఇంకా పెరిగిపోతుంది. అదే రాత్రి సీత స్కల్ప్చర్ కదులుతున్నట్టు చూస్తాం. ఈసారి ఆ క్లే పక్కనే ఉన్న ఎలుకను తినేస్తుంది. దీంతో స్కల్ప్చర్ షేప్ పాడైపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ చూస్తే మౌత్ పార్ట్లో డ్యామేజ్ అయి ఉండడం సీత చూస్తుంది. రీత జెలసీతో ఇలా చేసిందేమో అని అనుకుంటుంది. ఇంకోవైపు ఐనా వాళ్ళ స్టూడెంట్స్ స్కల్ప్చర్ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ తన రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మనకు ఇది తెలుస్తుంది ఐనా సిటీ బయట ఎందుకు అకాడమీ ఓపెన్ చేసిందో రీజన్ ఏంటి అని.
లాస్ట్ అకాడమీలో ఒక సర్తో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకొని ఉండేవారు. కానీ ఒకరోజు అయినా అతన్ని ఒక స్టూడెంట్ని కిస్ చేస్తూ ఉండగా చూస్తుంది. ఇంకా అయినాకు తెలుస్తుంది అతను ఆ స్టూడెంట్తో కేవలం ఫిజికల్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నాడని. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి అదే రాత్రిని చూపిస్తారు. ఇక్కడ రీత అకాడమీలో తన స్క్రప్చర్స్లో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఒకసారి సీత స్క్రప్చర్ని చూడడానికి వెళ్తుంది. ఆ స్క్రప్చర్ని దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. దాని పక్కకు ఒక షార్ప్ మూల ఉంటుంది. అది చూసుకోకుండా రీత చేయి పెడుతుంది. అది గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడే స్క్రప్చర్లో దాని చెవు విరిగి కింద పడుతుంది. దాన్ని రీత తీసి అతికిస్తుంది. తన చేతికి ఉన్న బ్లడ్ స్క్రప్చర్ మీద పడుతుంది. అప్పుడే రీత ఇది గమనిస్తుంది. ఆ బ్లడ్ని స్క్రప్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని. రీత స్క్రప్చర్ని దగ్గరికి వచ్చి చూస్తుంది. అప్పుడే ఆ స్క్రప్చర్ రీత చేయిని తినడం స్టార్ట్ చేస్తుంది. రీత దాన్ని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ స్క్రప్చర్ 2 చేతుల్ని తన లోపలికి తీసేసుకుంటుంది. స్క్రప్చర్లో ఉన్న ఎలుక బయటికి వచ్చి రీత లోపలికి వెళ్ళిపోతుంది. చాలాసేపు ట్రై చేసి లాస్ట్కి విడిపించుకొని హెల్ప్ కోసం ఫోన్ తీసి నంబర్ని డయల్ చేస్తుంది. కానీ తన చేతులు ఇలా అవుతూ ఉంటాయి. తన చేతులు పని చేయకుండా ఉంటాయి. అప్పుడే మళ్ళీ క్లే తనపై అటాక్ చేస్తుంది. కానీ రీత తన చేయికున్న క్లేని విడిపించుకోవడానికి ఒక టేబుల్ పైన తన చేయిని వేసి కొడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ తను అనుకున్న దానికి రివర్స్గా తన చేయి ఒక సాఫ్ట్ క్లే లాగా విరిగి పడిపోతుంది. ఇంకా లాస్ట్కి ఆ క్లే పూర్తిగా రీతాని తనలోనికి తీసేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే సీత క్లాస్లోకి వచ్చి చూస్తే ఆ స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సీత రీతానే జలసీతో ఇలా చేస్తుందేమో అని అనుకుంటుంది. కానీ ఏం చేసేది లేక మళ్ళీ ఆ స్ట్రక్చర్ని రీమోల్డ్ చేస్తుంది. ఇక్కడే మనకి రీత క్లే లోపల నుంచి హెల్ప్ కోసం అరుస్తున్నట్టు చూస్తాం. ఈ సీన్ ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు అంటే సీత తన స్ట్రక్చర్ని ఎలా అయితే రీమోల్డ్ చేస్తూ ఉంటుందో, అంటే దాని చెంపలు, చెవులు, ముక్కు అలా ఒక్కొక్క పార్ట్ని తీసేస్తుంటే లోపల రీతాకి తీసేస్తున్నట్టు చూపిస్తారు. రీత నొప్పితో సీతాకి ఆపమని అరుస్తూ ఉంటుంది. కానీ తన సౌండ్స్ ఎవ్వరికి బయట వినిపించవు. ఇక్కడ రీతా సోల్ని ఆ క్లే ఆధీనంలో ఉంచుకున్నట్టు అర్థమవుతుంది. అదే రోజు నైట్లో ఆ క్లే నుండి రీత బయటికి వస్తుంది. కానీ తను ఇంతకుముందు రీత కాదు. నెక్స్ట్ డే రీత మీత దగ్గరికి వెళ్ళి తన చేయిని కట్ చేసి రక్తం తాగుతూ ఉంటుంది. ఇక్కడ మీత రీతా జుట్టు పట్టుకొని తనని తాను విడిపించుకోవడానికి ఆ జుట్టుని పీకుతుంది. దాంతో రీతా జుట్టు అలాగే తన కళ్ళు బయటికి వచ్చేస్తాయి. ఇంకా రీత మీతాకి తినేస్తుంది. ఇప్పుడు మీత క్లేలాగా మారిపోతుంది. ఇక్కడ ఆ క్లే ఎవరి బ్లడ్ని అయితే తీసుకుంటుందో వాళ్ళలా కనిపిస్తుందని అర్థమవుతుంది. ఎలా అంటే ముందు ఎలుకల, తర్వాత రీతాల, ఇప్పుడు మీతాల. ఆ క్లే ఒకరిని తర్వాత ఒకరిని పొసెస్ చేసుకుంటుంది. ఇప్పుడు మీత బన్నీ దగ్గరికి వెళ్ళి అతన్ని అటాక్ చేసి అతని ముక్కుని కట్ చేస్తుంది. అక్కడ వస్తున్న రక్తాన్ని తాగేస్తుంది. అలా బన్నీని పొసెస్ చేసుకుంటుంది. ఇప్పుడు బన్నీ మీతా మీద అటాక్ చేస్తాడు. ఆ సౌండ్స్కి ఐనా అండ్ సీత అక్కడికి వస్తారు. బన్నీ ఐనా మీద కూడా అటాక్ చేయడానికి వస్తుంటాడు. అప్పుడే వాళ్ళు బన్నీ పైన గేట్ని పడేస్తారు. గేట్ అతని పైన పడగానే క్లే విరిగిపోయినట్టు అతను కూడా విరిగిపోతాడు. కానీ బన్నీ బాడీలో నుంచి ఏదో భయంకరమైనది బయటికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఎవరైతే మూవీ స్టార్టింగ్లో మట్టిని తవ్వి క్లే కనిపించకపోవడంతో భయపడి పారిపోయాడు. అతను ఒక పెద్ద ఫైర్ టార్చ్ని తీసుకొస్తాడు. దాంతో ఆ క్లే పైన ఆ ఫైర్ని వేసి దాన్ని అంతా కాల్చేసి ముక్కలు ముక్కలుగా చేస్తాడు. దీంతో వాళ్ళు ఇక పీడ పోయింది అని ఊపిరి తీసుకుంటారు. ఈవెన్ నేను కూడా ఇది ఒక లాజికల్ సొల్యూషన్ అని అనుకుంటున్నాను. కానీ ఇది ఎండ్ సొల్యూషన్ మాత్రం అయి ఉండదు. చూద్దాం హౌ ఇట్ కంప్లీట్లీ ఎండ్స్ అని. ఇప్పుడు ఆ వ్యక్తి దాని స్టోరీని చెప్తుంటాడు. ఇది ఆ ఇంటి ఓనర్ అయిన మిత్సు ఆర్టిస్ట్తో రిలేట్ అయి ఉంది అంటూ చెప్తాడు. మిత్సు స్క్రప్చర్స్ ఏవైతే ఉంటాయో అవి అంతగా పాపులర్ అవ్వలేదు. వాటితో ఇన్కమ్ కూడా అంత పెద్దగా వచ్చేవి కావు. ఇంకా మిత్సు ఇండస్ట్రీ వేస్ట్ ఫ్యాక్టరీస్లో కూలీగా పనిచేసేవాడు. ఒకరోజు మిత్సు వాళ్ళ క్లాస్మేట్ అయిన ఫుషిమి అతన్ని కలవడానికి వస్తాడు. అక్కడ స్క్రప్చర్స్ ఫుషిమికి నచ్చుతాయి.
ఫుషిమి ఒక పెద్ద రెస్టారెంట్కి ఓనర్. ఆ స్క్రప్చర్స్ని తన రెస్టారెంట్లో షో పీస్గా వాటిని పెట్టుకుంటాను, ఇంకా కొన్ని చేసి ఇవ్వు అని అంటాడు. ఇక మిత్సు ఎంతో కష్టపడి ఫుషిమి అడిగినట్టే చాలా స్క్రప్చర్స్ని రెడీ చేస్తాడు. ఇక్కడ మిత్సు కెమికల్ వేస్ట్ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల అతని హెల్త్ పాడవుతుంది. మిత్సుకి అర్థమై ఇంకా లాస్ట్కి ఒకే ఒక స్క్రప్చర్ని చేస్తా అని అతని రక్తం కలిపి చేసి కాకా అనే పేరుని పెడతాడు. ఇప్పుడు మిత్సుకి ఫుషిమి అతన్ని మోసం చేసినట్టు తెలుస్తుంది. ఫుషిమి రెస్టారెంట్ బిజినెస్ ఎప్పుడో అప్పుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఫుషిమి మిత్సు స్క్రప్చర్స్ని తక్కువకి అమ్ముకొని అతని లోన్స్ కట్టుకుంటాడు. అతని రెస్టారెంట్స్ కోసం స్క్రప్చర్స్ని తీసుకెళ్లడం అంతా అబద్ధం. మెయిన్గా వాటిని చాలా తక్కువకి అమ్ముకోవడం. ఈ విషయంలో వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. ఆల్రెడీ హెల్త్ బాలేక ఉన్న మిత్సుని చాలా ఈజీగా అటాక్ చేస్తాడు. మిత్సుకి రక్తం కారుతూ ఉండగా కాకా స్క్రప్చర్ అలాగే మిగతావన్నీ మిత్సుపై పడి చనిపోతాడు. ఫుషిమి ఈ మర్డర్ నుంచి తప్పించుకోవడానికి కాకా స్క్రప్చర్స్తోనే మిత్సుని కాల్చేస్తాడు. ఇక్కడ ఏదైతే కాల్చి పాడేస్తాడో దానిపైన వాటర్ పడగానే ఆ మట్టి కదలడం చూస్తాడు. భయపడి వెంటనే ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి ప్యాక్ చేసి పాతి పెట్టేస్తాడు. ఇంకా మూవీ స్టార్టింగ్లో ఐనాకి దొరుకుతుంది. ఇక్కడ ఇది మామూలు క్లే కాదు, మిత్సు అస్థికలతో ఉన్న మట్టి అని అర్థమవుతుంది. అలాగే మిత్సు ఆత్మ స్క్రప్చర్లోనే ఉంది అని. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ స్టోరీ అంతా చెప్తుంది ఫుషిమియే అని. ఈ స్టోరీ అంతా చెప్తూ అతని తప్పుకి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాత్రి ఆ క్లేని ఫుషిమి తీసుకెళ్తుండగా గాలి బాగా రావడంతో ఆ క్లే అంతా ఫుషిమి బాడీ లోపలికి వెళ్ళి చాలా భయంకరంగా ఫుషిమిని క్లే చంపేస్తుంది. ఇక ఐనా అండ్ నీతాని అటాక్ చేస్తూ ఉంటుంది. నీతాని చంపేస్తుంది. ఆ స్క్రప్చర్ సైజ్ చాలా పెరిగిపోతుంది. ఇంకా ఐనా మీదకి వస్తుంది. కానీ అప్పుడే సీత ఫైర్ టార్చ్తో అంతా ఫైర్ చేసి క్లేని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. దీంతో వాళ్ళిద్దరూ బతికిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఐనా ఇంకా సీత ఇద్దరు ఒక ప్లేస్కి వెళ్ళి క్లే పీసెస్ని అన్ని కలెక్ట్ చేసి ఒక బాక్స్లో వేసి పెద్ద అడవిలో పాతి పెట్టి వెళ్ళిపోతారు. కానీ కొద్దిసేపటికే దాంట్లో అక్కడ ఉండేవాళ్ళు చెత్తని వేస్తారు. దాంతో ఆ క్లే బాక్స్ ఓపెన్ అయి మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఈసారి అది చెట్టుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందులో మనం బన్నీ, రీత, నీత, మీతా ఫేసెస్లను చూస్తాం. దీంతో మనకు వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారేమో అని అనిపిస్తుంది. కానీ మేబీ వేరే డైమెన్షన్లో బతికి ఉండొచ్చు, లేదా వీళ్ళు క్లేలా అయిపోయారు. అది లేదా క్లే డిమాన్ వాళ్ళని అంతా తన ఆధీనంలో ఉంచుకోవచ్చు. మూవీ ఎండింగ్లో మనం ఆ క్లే చాలా చెట్లను కంట్రోల్ చేస్తున్నట్టు చూస్తాం. అలాగే సిటీ అంతా అల్లకల్లోలంగా అయిపోతుంది. ఇక్కడ ఆ క్లే ఏ లివింగ్ థింగ్ని అయినా కంట్రోల్ చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడికి మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీకి వ్యాంపైర్ క్లే అని పేరు ఎందుకు పెట్టారో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మిత్సు బ్లడ్ అలాగే అతని అస్థికలు కలిసిన క్లేలో ఇంకా మిత్సు ఆత్మ ఉంది అని, అతనికి జరిగిన మోసానికి అతను అలా అయ్యాడేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ క్లే ఇక్కడికైతే ఎండ్ అవ్వలేదు. మేబీ ఏం చేసినా ఈ క్లే నాశనం అవ్వదేమో. ఎందుకంటే దాన్ని సాలిడ్ ఫామ్లో చేసినా లిక్విడ్లో చేసినా ఎలా చేసినా దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. తిరిగి చిన్న అవకాశం దొరికిన ఆ క్లేనే మనల్ని నాశనం చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్తో ఆ క్లేని డిస్ట్రాయ్ చేయొచ్చు అన్న ఐడియా వస్తే కామెంట్స్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద మూవీ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే ఇంకా కొత్త స్టోరీస్ ఇలాంటివి తీసుకురావాలి అని నాకు ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఇంకో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.